యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనములు, సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండను. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవో, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నీ స్వరము వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చును. ఈరోజు నీవు నీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నువ్వు పొందుకొందువుగాక. ప్రే దేవుని బిడ్డలారా, జనమా, నీవిక ఏ మాత్రమో కన్నీళ్లు విడువవో. నీవిక ఏ మాత్రం ఇంతకాలం ఏడ్చావు, ఇంతకాలమో ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావు, రోధించావు, ఏడ్చావు. పగిలిన హృదయముతో, దుఃఖభరితమైన హృదయముతో, రోదనతో. ప్రే దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన సన్నిధిలో ఏడ్చారో అట్టి వారికి ఈరోజు ఇస్తున్న గొప్ప వాగ్దానము, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. ఇట్టి అనుభవం మనందరికీ వచ్చునుగాక. ఇలా వచ్చి ఏదో ఒక రోజు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే కాదు, కానీ భక్తులు ఎగ్జాంపుల్ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో, ప్రే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 37వ వచనం ఒక మాట చూస్తూ ఉన్నాం. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడుచుచు చాలు 3 సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడుచుచో. 37వ వచనం, అప్పుడు వారందరూ బహుగా ఏడ్చిరి. ప్రే దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి అనుభవం అంటే కన్నీటి అనుభవం. భూమి మీద బహుశా నవ్వని వారు ఉన్నారేమో కానీ ఏడవని వారు చెప్పండి. అసలు ఈరోజు వరకు నేను ఎప్పుడు కూడా కన్నీరు కార్చలేదు అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కార్చిన అనుభవం కలిగి ఉన్నవారే. అయితే ఎక్కడ ఏడ్చారో, ఎక్కడ కన్నీరు కార్చారో కానీ, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కన్నీరు విడుస్తారో, కన్నీళ్ళు వారు ప్రార్థిస్తారో విడుస్తూ, ఖచ్చితంగా వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానము, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవో. ఆమెను చెప్పండి. అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరములు దివారాత్రములు కన్నీళ్ళు విడిచిన అనుభవం ఉంది. 3 సంవత్సరాలు. ప్రే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎంతకాలం నుంచి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో, ఈ అనుభవాన్ని ప్రతి ఒక్కరు సంపాదించుకోండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేటువంటి అనుభవం, దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థించేటువంటి అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో, ఆ అనుభవాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో వారి జీవితంలో నూతనమైన బలము పొందుకొందురుగాక. నీవిక ఏ మాత్రమో కన్నీళ్లు విడువవో. ప్రే దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఏడ్చారో ఇశ్రాయేలు ప్రజలు, ఎంతకాలం ఏడ్చారో, ఏడుస్తూ ఉన్నారో, ఒక టైం వచ్చింది. దేవుని వాగ్దానము పొందుకునే టైం ఒకటి వచ్చింది. ప్రే దేవుని బిడ్డరా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావంటే కరుణ పొందుకునేంత వరకు, దయ పొందుకునేంత వరకు నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నెరవేర్పు వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ముందుగాక ఇలా ఒకరోజు చేసి అలా వెళ్ళిపోతే కుదరదు. అందుకని యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఉంది, వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తే, అక్కడే ఉంది,
దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకున్న వారికి ఆయన న్యాయము తీర్చడా? ఆయన త్వరగా న్యాయము తీర్చను. ప్రియ దేవుని బిడ్డలు, ఎవరైతే విసుగక నాన్ స్టాప్గా ఆయన కనికరం కొరకు, ఆయన దయ కొరకు ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎవరైతే అంగలారుస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ విధంగా మూలుగుతూ ప్రార్థన చేస్తారో, ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు వారికి న్యాయం చేయను, న్యాయం తీర్చునుగాక, పొందుకొందువుగాక. ప్రియ దేవుని బిడ్డరా, నీవికి ఏ మాత్రమో కన్నీళ్ళు విడువు. దయ పొందుకునే అంతవరకు నువ్వు వేచి చూడాలి. ఒక సమయం వచ్చింది, ఖచ్చితంగా ఆ సమయాన్ని నేను చూస్తాను, నేను ఖచ్చితంగా కనికరం పొందుకుంటాను అనేటువంటి విశ్వాసము కలిగి, రోడిగా విశ్వసించి ఆయన దయ కొరకు ప్రతి దినము నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలు. లూకాసు వార్తలో ఇక్కడ ఒక భక్తురాలు మనం చూస్తున్నాం. మీకు చాలాసార్లు ఆమెను మీకు జ్ఞాపకం చేశాను. ఆమె నిజంగా చాలా గొప్ప సాక్ష్యాన్ని ఆమె సంపాదించుకుంది. రెండవ అధ్యాయం మనం చూస్తున్నాం. 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో ఉపవాస ప్రార్థనలతో ప్రియ దేవుని బిడ్డరా, ఆమె 84 సంవత్సరాలు ఆయన దయ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మానక విడువక ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉన్న ఆ స్త్రీ గొప్ప అనుభవాన్ని సంపాదించుకుంది. ఆమె సంపాదించుకుంది. ఆమె కోరికను తీర్చుకుంది. ఆమె హృదయ వాంఛను ఎరిగిన వాడు ఖచ్చితంగా ఆమె హృదయ వాంఛను తీర్చాడు. 84 సంవత్సరాలు విసుగక మానకుండా ప్రార్థన చేసిన అనుభవం ఆమెది. మరి ఈరోజు నీకు ఎట్టి అనుభవం ఉంది? ఈరోజు నువ్వు ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు? అసలు నీ కంటి నుంచి ఏ రోజైనా ఆయన సన్నిధిలో, నీ కంటి నుంచి ఏ రోజైనా ఆయన సన్నిధిలో ఒక్క కన్నీటి బొట్టు వచ్చినదా? ప్రియ దేవుని బిడ్డరా, అట్టి అనుభవం నువ్వు సంపాదించుకోవాలి. కన్నీరు కార్చే అనుభవం. భక్తులు మనం చూస్తున్నావా, కొంతమంది భక్తులు మూలుగుతూ ప్రార్థన చేశారంట. ఆమెను చెప్పండి, మూలుగుతూ ప్రార్థన చేశారు. మామూలు విషయం కాదు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో వారికి ఎదురైన చేదు అనుభవాలను బట్టి, వారికి ఎదురైనటువంటి అవమానాలను బట్టి ప్రియ దేవుని బిడ్డరా, వారు దేవుని సన్నిధిలో మూలుగుతూ ప్రార్థన చేశారు. మూలుగుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి మూలుగును, వారి దుఃఖమును నాట్యముగా మార్చునుగాక. నాట్యముగా మారుతుంది. వారి దుఃఖము నాట్యముగా ఆనందంగా మారింది. ఆయన సన్నిధిలో నీవు ఆ విధంగా విసుగక ప్రార్థన చేయి. ఇక మనం చూస్తున్నాం, నీవిక ఏ మాత్రమో కన్నీళ్లు విడువవో ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. 18వ వచనం, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ, ప్రియ దేవుని బిడ్డరా, నీవు ఆ విధంగా విసుగక ఓపికతో ఎదురు చూస్తూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఖచ్చితంగా నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆనంద బాష్పములుగా నీ దుఃఖమును ఆనందముగా మార్చే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డరా, నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడువవు అని వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఎంత కాలముగా వారు ఏడ్చారో, వారు దేనికోసమైతే ఎదురు చూచారో ఆ గడియ, ఆ శుభదినము వారి జీవితంలోకి వచ్చేసింది. ఆ దినము ఎలా దేవుడు ఒక మనిషిని దర్శించి వాగ్దానం ఇస్తే, ఒక మనిషిని దర్శించి ఆ వ్యక్తిని లేక ఆ రోగిని బాగు చేస్తే, ప్రియ దేవుని బిడ్డల, ఆ దినం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయంలో
26వ వచనం చూస్తున్నాం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఆ దినము కొరకు ఎదురు చూడు. ఆ దినము కొరకు ఎదురు చూడు. ఏ దినమది? దేవుడు నిన్ను దర్శించే దినము, దేవుడు నీకు జవాబిచ్చే దినము, దేవుడు నిన్ను పరామర్శించే దినము. ఆ దినము కొరకు నువ్వు ఎంత కాలమైతే ఎదురు చూస్తావో ఆ కాలము చాలా విలువైందిగా దేవుని లెక్కలో పరిగణించబడింది. అట్టి అనుభవాన్ని సంపాదించుకుందువుగాక. చూడండి 26వ వచనం చూస్తున్నాం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. ఆ దినము కొరకు ఎదురు చూడు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడు అనే ఆ దినము కొరకు నువ్వు ఎదురు చూడు. ఒక దినం వచ్చింది, ఖచ్చితంగా నా దేవుడు నన్ను దర్శిస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు, ఖచ్చితంగా నేను ఆ దినమును ఆ రోజును నేను చూస్తాను, ఖచ్చితంగా నా దేవుడు నా ప్రార్థన విని నా ప్రార్థనకు జవాబిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నాకున్న హృదయ వాంఛను తీరుస్తాడు, ఆ దినము వచ్చింది అని నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటావు, ఖచ్చితంగా ఆ దినమును నువ్వు చూచుదువుగాక. ప్రియ దేవుని బిడ్డరా, దాని కొరకు ఎదురు చూడవు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందరు. ఖచ్చితంగా నేను చూస్తాను, ఆ దినము నేను చూస్తాను, దేవుడు నన్ను దర్శించే దినము, దేవుడు నాతో మాట్లాడే దినము, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చే దినమును నేను చూచెదను. ఆ దినము కొరకు ఎవరైతే ఓపికతో వేచి ఉంటారో ఆ దినము వారి జీవితంలో ఎలా ఉంటుందంట మనం చూస్తూ ఉన్నాం. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ఎలా ఉంటుందో 7 దినముల వెలుగు మొత్తం టోటల్గా రౌండప్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ వేసవికాలం వస్తే ఎన్ని డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది అంటే కుడియలకు 42 డిగ్రీలు వేడి. అది 42 లేకపోతే 45, 46 ఆయా ప్రాంతాలను బట్టి ఉంటుంది. 7 దినాలు మొత్తం కౌంట్ చేయండి. 7 దినములు కలిపితే ఎంత వెలుగు ఉంటుందో ఆ దినము అంతకంటే ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది. అట్టి దినము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ధన్యులు. అట్టి దినము వచ్చే వరకు ఎట్టి నిందైనా, ఎట్టి అవమానమైనా, ఎట్టి గాయమైనా, ఎట్టి నొప్పి అయినా సరే ప్రియ దేవుని బిడ్డ లెక్క చేయకుండా ఆ దినము కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా ఆ దినమును నువ్వు చూస్తావు, ఆనందిస్తావు, పొందుకొందువుగాక. నీవికి ఏ మాత్రము కన్నీళ్లు విడువవో ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సామెతల గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా, సామెతల గ్రంథంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. సామెతలు 23వ అధ్యాయములో 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఖచ్చితముగా నీకు మంచి రోజులు వస్తాయి. ఆమె చెప్పండి. నీకు మంచి రోజులు వస్తాయి, నీ ఆశ భంగము కానేరదు. నీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇక నా జీవితంలో మంచి రోజులు నేను చూడనేమో, వెలుగును నేను చూడనేమో, నా జీవితం ఈ విధంగా ఇలాగే అంతరించిపోద్దేమో, ఇలాగే పోతానేమో. ప్రియ దేవుని బిడ్డలు, ఎవరైతే లేని ఓపికను కూడగట్టుకొని ఆయన సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డరా ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో ఆ దినము వచ్చే వరకు ఎన్ని నిందలు అవమానాలు సరే తట్టుకొని భరిస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో ఆ దినమును వారు చూస్తారు. దానికి ఖచ్చితంగా ప్రతిఫలము ఉంటుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే
కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే ఆ విత్తనాలు ఊరికే పోవో. ఆమెను చెప్పండి. ఆ విత్తనాలు ఊరికే పోవో, అవి ఖచ్చితంగా మొలుస్తాయి. మంచి ఫలాలు నువ్వు చూస్తావు, నువ్వు పొందుకుంటావు. కన్నీటితో విత్తువారు సంతోషగానములతో పంట కోసిదరు. ఆమెను చెప్పండి. కన్నీటితో విత్తువారు. దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావో నువ్వు విత్తుతున్నావు, విత్తనాలు నాటుతున్నావు. ఖచ్చితంగా ఆ టైం వస్తుంది, ఆ దినం వచ్చింది, నువ్వు చూస్తావు, ఆనందిస్తావు. గతములో నువ్వు ఎంత దుఃఖాన్ని భరించావో, ఎంత నొప్పిని తట్టుకొని భరించావో అదంతా మర్చిపోయి ఆనందించేటువంటి ఆ దినము నువ్వు చూస్తావు, నువ్వు పొందుకుందువుగాక. దేవుని బిడ్డరా, నిశ్చయముగా గ్యారంటీ ఇది, గ్యారంటీ. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, రోధిస్తున్నావు, నలుగురిలో పలసనయ్యావు, నలుగురిలో చులకనయ్యావు, నలుగురికి అలుసయ్యావు. అయినా సరే ఒక దినం వచ్చింది, ఎవరైతే నిన్ను అలుసుగా, చులకనగా, పలచనగా చూస్తారో వారు నీ ముందుకు వచ్చి నీకో సాగిలు పడే సమయం ఒకటి వచ్చింది, వచ్చునగాక. దేవుని బిడ్డరా, ఎవరైతే నిన్ను అలుసుగా చూస్తారో, నీకున్న కొరతను చూసి, నీకున్న అవసరతను చూసి, నీకున్న సమస్యను చూసి ఎవరైతే నిన్ను పలచనగా చూసి మాట్లాడతారో ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, వారు నీ ముందుకు వచ్చి నమస్కరిస్తారు. చూచుదువుగాక, చూచుదువుగాక. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. నీ ఆశ, మీరు మీ ప్రక్కన వారికి ఈ మాట చెప్పండి, నీ ఆశ భంగము కానేరదు. దేవుని బిడ్డరా, మన ఆశకు ఆధారం మన దేవుడే. మన నీతికి, మన విశ్వాసానికి ఆధారభూతుడు ఆయనే. ఆయన మనతో ఉంటే, ఆయన మనకుంటే చాలు. ఆయనకు దూరమై మనం ఏం చేయలేవు. ఎంతకాలము వేచి చూచారో భక్తులు, కన్నీరు కారుస్తూ, రోధిస్తూ అలా దినములు గడిపారు, అలా దినాలు గడిపారు. వారు ఏడుస్తూ గడిపారు, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ గడిపారు. ఖచ్చితంగా మా జీవితంలో మేము కూడా శుభప్రదమైన నిరీక్షణ కలిగిన ఆ రోజులు మేము చూస్తాం అని వారు ఎదురు చూచారు. వారు పొందుకున్నారు. ఆమెను చెప్పండి. వారు పొందుకున్నారు. వారు దేనికోసమైతే ప్రార్థించారో కన్నీరు కారుస్తూ ఖచ్చితంగా దేవుడు అదే వారికి ఇచ్చాడు. కన్నీటితో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఒక మలుపుని తీసుకొస్తుంది. చూచుదువుగాక, పొందుకుందువుగాక. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు. ఎందుకంటే మన దేవుడు ఉన్న వాటికంటే, అనువాటికంటే కూడా ఎక్కువగా అనుగ్రహించుటకు సమర్థుడు. మీరు మీ ప్రక్కనున్న వారికి ఈ మాట చెప్పండి, మన దేవుడు సమర్థుడు, అద్భుతములు చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఎదురు చూడు, ఎదురు చూడు. ఖచ్చితంగా నీ ప్రార్థన విని ఆయన జవాబిస్తాడు. యెషయా గ్రంథములో దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవసరత, ఒక్కొక్క రకమైన సమస్య మనిషిని వెంటాడి వేధిస్తూ ఉండవచ్చు, భయపెడుతూ ఉండొచ్చు, లేకపోతే కలవరపెడుతూ ఉండవచ్చు. ఇక్కడ ఒక భక్తుడు తన జీవితంలో విన్నటువంటి ఒక దుర్వార్తను బట్టి భయకంపితుడై ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు తను ఏం చేశాడో చూద్దాం. 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 1వ వచనంలో ఉంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవెత్తుచున్నాడు. చెప్పగా దేవుని బిడ్డరా, మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు. ఎందుకు? కారణం ఏంటి?
ఒకటో లైనం, మరణకరమైన రోగము వచ్చింది. మరణకరమైన రోగము. దేవుని బిడ్డలారా, దేవుడే తన ప్రవక్తను పంపించి ఈ విషయాన్ని చెప్పించాడు. ఇక నువ్వు బ్రతకవో, ఇక నువ్వు బ్రతకవో. దేవుని బిడ్డ కన్నీటి ప్రార్థన ఇటువంటి అద్భుతాలు చేసింది అంటే, ఇక నువ్వు బ్రతకవో, నువ్వు మరణమవుతావు అని దేవుడు చెప్పాడు. దేవుడు ఒకసారి మాట్లాడితే ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. కానీ కన్నీటి ప్రార్థన దాన్ని ఆపివేసింది. ఆమె చెప్పండి, కన్నీటి ప్రార్థన. నువ్వు మరణమవుతావు, ఇక నువ్వు బ్రతకవో, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి హిజ్కియా ఏం చేశాడు? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచో యెహోవాకు ప్రార్థింపగా. కన్నీళ్లు విడుచుచో యెహోవాకు ప్రార్థించగా. సమస్య లేకపోతే కొన్నిసార్లు కన్నీళ్ళు రావు కదా, అవునా కదా? భయము కలగకపోతే కొన్నిసార్లు కన్నీళ్ళు రావు. ఎప్పుడైతే ఆ భయం కలుగుతుందో లోపల తెలియకుండా కొంత ఒత్తిడి మొదలెత్తి ఆ ఒత్తిడిలో నుంచి పుట్టుకొచ్చేదే ఈ కన్నీరు. ఎప్పుడైతే దేవుని బిడ్డరా నువ్వు చనిపోతావో, ఇక నువ్వు బ్రతకవో, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు చెప్పిస్తే, దేవుడే ఆ మాట పలికిస్తే, ఆయన మాట ఒకసారి మాట్లాడితే అది ఖచ్చితంగా జరగాల్సిందే. కానీ హిజ్కియాను చూసి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎందుకు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అంటే, చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చాడు. దేవుని సన్నిధిలో చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చాడు. అయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. వచ్చింది ఏ రోగం? మామూలు రోగం కాదు, మరణకరమైన రోగం. ఇక ఆ రోగం వస్తే పోయేదాకా పోదు. మనిషి పోయేదాకా ఆ రోగం పోదు. దేవుడు డిసైడ్ చేశాడు ఇక నువ్వు చనిపోతావని. కానీ హిజ్కియా ఏది చెయ్యాలో అదే చేశాడు. ఏం చేశాడు తెలుసా? కన్నీటి ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డరా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీళ్ళు విడుచుచో ప్రార్థించగా, ఏ దేవుడైతే తన నిర్ణయాన్ని తెలియజేశాడో తన ప్రవక్తను పంపించి, ఆ దేవుడే మరలా తన ప్రవక్తను పంపించి ఈ మాట చెప్పించాడు. ఏమో తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఆమెను చెప్పండి. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేనివాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డను ఆ దేవుడినే మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. ఏ దేవుడైతే హిజ్కియాతో మాట్లాడించాడో, ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆ దేవుణ్ణి మనం వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆ దేవుడే మనతో ఉన్నాడు. మార్పు లేనివాడు ఆయన, మార్పు లేనివాడు. నీ కన్నీటి ప్రార్థన ఆయన మనస్సును కలిగించాలి. నీ కన్నీటి ప్రార్థన ఆయనను ఆలోచింపచేయాలి. అటువంటి ప్రార్థనలు చేయుదుగాక. ఆమెను చెప్పండి. ఇలా వచ్చాం అలా వెళ్ళిపోయాం అంటే కాదు, కానీ దేవుని మనస్సును తాకాలి. నీ ప్రార్థన దేవుని హృదయాన్ని తాకాలి. అటువంటి ప్రార్థనలు జీవము గల దేవుని సంఘంలో ప్రతి ఒక్కరు చేయుదురుగాక. దేవుని బిడ్డరా, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచా. ఎక్కడ చూశాడైనా? ఎక్కడున్నాడు ఆయన?
ప్రతి దేవుని బిడ్డరా, ఆయన లేని చోటు అంటూ ఏది లేదు. మనము ప్రపంచంలో ఒక నలుసు లాంటి వాళ్ళం అంతే. నలుసు లాంటి వాళ్ళు, నలుసులు మనం అంతే. మనం చిన్న నలుసు, చిన్న నలుసు మన జీవితం. ఆ నలుసు కంటి నుంచి వచ్చే కన్నీటిని కూడా పరమండలమందు సింహాసనాసీనుడిగా ఉన్నవాడు, కోటాను కోట్ల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీద ఉన్న నలుసు లాంటి మనిషి కంటి నుంచి వచ్చిన ఆ కన్నీటి బొట్టును కూడా ఆయన తేటగా చూస్తూ ఉన్నాడంటే, ఆయనకు తేటగా సమస్తము కనబడుతుంది. ఆయనకు మరుగైనది ఏది లేదు. కన్నీటి బొట్టు. దేవుని బిడ్డ, నేను చూచితిని. నువ్వు ప్రార్థించగా దేవుడు చూడాలి. నువ్వు అనుకుంటావు, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలయ్యా, ఇంకెంతకాలం నేను కన్నీరు కార్చాలయ్యా, ఇంకా ఎంతకాలం నీ సన్నిధిలో ఈ విధంగా ఉండాలి, ఇంకెంతకాలం ఏడుస్తూ ఉండాలయ్యా అనుకుంటూ ఉంటావు. ఒక దినము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ప్రార్థన చేయి. మానక, విసుగక, నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ఖచ్చితంగా ఆ శుభదినము నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా చూస్తావు. చూచుదువుగాక. ఆ దినము కొరకు ఎదురు చూడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆయన సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయి. ఆయన చూడగా నువ్వు కన్నీళ్ళు విడుచుట ఆయన చూడగా ఖచ్చితంగా ఆయన తన కృపను నీ పట్ల విస్తరింపచేస్తాడు. కృపతో ఆవరించబడదువుగాక. దేవుని బిడ్డలారా, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించున్నాను. ఈరోజు నువ్వు దేవుని స్థానికి ఎలా వస్తున్నావు? హాయ్ బాయ్ అన్నట్టుగా ఉంటుందా జీవితం? హాయ్ బాయ్ అలా ఉంటే అద్భుతాలు నువ్వు చూడలేవు. అద్భుతము కొరకు నువ్వు ఎదురు చూడు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితంలో అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువ ఘన కార్యములు నీవు నీ కంటితో నువ్వు చూస్తావు. ఏ కంటి నుంచి నువ్వు కన్నీరు విడిచావో ఆ కంటితోనే దేవుడు చేసే అద్భుతాలను చూస్తావు, ఆనందిస్తావు, పొందుకొందువుగాక. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డరా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కీర్తనకారుడు తను చేసినటువంటి ప్రార్థన చాలా విలక్షణమైన ప్రార్థన మనం చూస్తున్నాం. 42వ కీర్తనలో దేవుని బిడ్డరా 3వ వచనంలో ఒక మాట ఉంది. జనులు ఏమంటున్నారంట? అబ్బాయి దావీదు, నీ దేవుడు ఏమైపోయిందో? ఒకరోజు కాదు నిత్యము అంటున్నారు. నీ దేవుడు ఏమాయనో? నీ దేవుడు ఎక్కడున్నాడు? నీ దేవుడు నీకు వెళ్ళి చూడట్లేదా? దేవుడు నీ ప్రార్థన వినట్లేదా? నిత్యము సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉన్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు, అలసుగా మాట్లాడుతూ ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు, మనసును వేధిస్తూ ఉన్నారు. భక్తుడు అంటాడు, ఏమంటున్నాడు? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? దివారాత్రులు నా కన్నీళ్ళే నాకు ఆహారమైనయ్యా. దివారాత్రులు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. ఎంతకాలం ఏడ్చారు దేవుని బిడ్డ? దివారాత్రులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఇంకెంతకాలం నాథా నీ సన్నిధిలో ఇట్లా ఏడుస్తూ నేను ఉండాలి? ఇంకెంతకాలం జనుల దృష్టిలో నేను పలచనగా అలుసుగా ఉండాలి? ఇంకెంతకాలము వాళ్ళ చేత నేను సూటిపోటి మాటలు అనిపించుకోవాలి? ఇంకెంతకాలము? నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. నా ప్రాణమా, 5వ వచనం, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. మళ్ళీ ఏమంటున్నా తెలుసా? ప్రాణమా, వాళ్ళు ఏదో నిత్యము నిన్ను అవమానంగా
హీనంగా నిన్ను చూస్తున్నారేమో, సూటిపోటి మాటలతో పోడుస్తున్నారేమో, నిన్ను అలుసుగా చూస్తున్నారేమో, నీకు అది లేదుగా, నీకు అది లేదుగా, నీ పరిస్థితి ఇట్లాగా ఉందగా, దేవుడు నిన్ను చూడట్లేదేమో, నీ ప్రార్థన వింటలేదేమో, అలా అంటున్నారేమో. ప్రాణమా, నీవెందుకు కృంగిపోతున్నావు? నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచావు. నా ప్రాణమా, నా సమస్తమా, నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను, నీవు మరువకుమా నా ప్రాణమా, నా సమస్తమా. దేవుని బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ నిరీక్షణ ఎవరి మీద ఉంది? నీ నిరీక్షణ ఎవరి కోసమో? దేవుని దగ్గర, దేవుని కొరకు, దేవుని మీద ఉంచో. అది ఎప్పటికీ వ్యర్థము కాదు, ఎప్పటికీ అది వ్యర్థము కాదు. దేవుని బిడ్డల కొరహు కుమారులు ఇక్కడ చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు. నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. వాస్తవంగా చెప్పాలంటే ఈ దినాల్లో అంత భయంకరమైన కష్టాలు, చేదు అనుభవాలు, అంత భయంకరమైన అనుభవాలు ఎవరికి లేవని నేను అనుకుంటున్నా. ఒకవేళ అటువంటి అనుభవంలో ఉంటే, అటువంటి ప్లేస్లో నువ్వు కూడా ఉంటే, నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఆయనే నాకు రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను. ఇంకనూ మానక. ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నా గురించి ఎవరేం గుసగుసలు అనుకున్నా పర్వాలా, నా గురించి అలుసుగా అనుకున్నా, అలుసుగా చెప్పుకుంటూ ఉన్నా, నా గురించి రహస్యంగా సీక్రెట్ ప్లేస్లో నా గురించి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నా సరే, ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. నా ప్రాణమా, ఆయనే నాకు రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనొచ్చు. నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను. నిరీక్షణ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎవరైతే నవ్వారో ఖచ్చితంగా వారు నిన్ను చూసి సిగ్గుపడే టైము వచ్చునగాక. ఎవరైతే నీ గురించి చాటుగా చెప్పుకొని గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారో వారు నీ ముందుకి వచ్చుటకు కూడా సిగ్గుతో అవమానభరితలగుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. కీర్తనకారుడు మనం చూద్దాం, కీర్తన గ్రంథంలోనే ప్రియ దేవుని బిడ్డలారా 56వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 56వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంది, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. 11వ వచనము, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నేను భయపడను. ఆమె చెప్పండి, పరిస్థితులకు భయపడద్దు, పరిస్థితులకు భయపడద్దు, నిందలకు అవమానాలకు భయపడద్దు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అనేటువంటి ఆలోచనలు భయపడద్దు. అటువంటి ఆలోచన నీకొద్దు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను చెప్పండి, నేను భయపడను. మీరు మీ ప్రక్కలున్న వారితో ఏమో చెప్పండి, నీవు భయపడొద్దు. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ భక్తుడికి ఉన్న గొప్ప అనుభవం, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కార్చే ప్రతి కన్నీటి బొట్టు అది వృధాగా పోదు. ఆయన తన సీసాలో, తన బుడ్డిలో చాలా జాగ్రత్తగా
జ్ఞాపకార్థకముగా దాచిపెట్టుకుంటాడు. నీ కన్నీటిని జ్ఞాపకార్థకముగా దాచిపెట్టుకుంటాడు. కొన్ని సమయాల్లో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించింది కూడా నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నేను భయపడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆ విధంగా కన్నీరు కారుస్తారో ఆ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. నాట్యముగా మార్చబడదుగాక, నీ హృదయములో ఆనందము నింపబడునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ముగించుకుందాం యోహాను సువార్తలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్తలో ప్రియ దేవుని బిడ్డరా, నిజముగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యముగానో అద్భుతముగానో ఉంటున్నాయి. 16వ అధ్యాయం మనం చూస్తున్నాం. 22వ వచనం చదువుకుందాం, 21 చదువుకుందాం. 21 నుంచి, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను అను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునో మీ యొద్ద నుండి. 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమని చెప్పండి. మీరు మీ ప్రక్కన ఉన్న వారితో ఈ మాట చెప్పండి, నీ దుఃఖము సంతోషమగునుగాక. దేవుని బిడ్డరా, కొన్ని సమయాల్లో మనకున్న పరిస్థితులు, మనకున్న అవసరాలు, ఆర్థిక అవస్థలు చాలా ఉంటాయి. మనస్సును కురంగదీసే ఉంటాయి. మనసులో ఒక రకమైన అలజడి, మనసులో ఒక రకమైన భయకంపితమైన పరిస్థితి. దేవుని బిడ్డరా, ఏది ఉన్నా సరే భయపడకుండా ఆయన సన్నిధిలో నీవు నాకున్నావు కదయ్యా అని ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థిస్తారో ఖచ్చితంగా వారి దుఃఖము సంతోషమగునుగాక. ఇక ఒక చక్కటి ఎగ్జాంపుల్ ప్రభువు చెప్పాడు. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. వినండి, వేదన ఎందుకు వస్తుంది? వేదన ఎందుకు వస్తుంది చెప్పాలి. వేదన ఎందుకు వస్తుంది ఆమెకి? శిశువును చూడబోయే ముందు వచ్చే వేదన అది. ఆ స్త్రీ వేదన పడుతుంది అంటే ఆమె తన జీవితంలో ఒక అద్భుతం చూడబోతుంది. ఆమె వేదన పడుతూ ఉంది అంటే ఆమె తన జీవితంలో ఈరోజు రేపో ఎల్లుండో ఒక అద్భుతము చూడబోతుంది, పొందుకోబోతుంది. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో వేదనలో ఉంటే, వేదన పడుతూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమును నువ్వు చూడబోతున్నావు. చూచుదువు కాక. ఆమె అద్భుతాలు చేసే దేవుడైనా, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడైనా, నువ్వు వేదన పడుతున్నావు అంటే ఒకటే గుర్తు, నీ జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఒక అద్భుతము చేయబోతున్నాడు. ఆ వేదన, ఆ దుఃఖము సంతోషముగా మారే సమయం రాబోతా ఉంది. ఆ దినము కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా నీవు నూతన బలం పొందుకుంటావు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆ విధంగా కన్నీళ్లు కారుస్తారో ఖచ్చితంగా వారు ఆయన దయను పొందుకుంటారు. ముగించుకుందాం. లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ చాలా గొప్ప పని చేసింది. గొప్ప పని. ఆమె చేసిన పని ఏంటో చూద్దాం. 38వ వచనం, 7వ అధ్యాయం 38లో చూస్తున్నాం.
వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద ఒక స్త్రీ నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి. కన్నీళ్లతో ఆమె చేస్తున్న పనేంటి? ఆయన పాదాలు తడుపుతుంది. మరి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య కొరకు, ఒక్కొక్క అవసరత కొరకు కన్నీరు కార్చారు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏడ్చుచో, చాలా జాగ్రత్తగా వినండి, సమయం వృధా చేసుకోవాలి. ఆమె సమయాన్ని వృధా చేసుకోవాలా. వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, కన్నీళ్ళతో ఆయన పాదాలు తడుపుతూ ఉంది, కన్నీళ్ళతో ఆయన పాదాలు తడుపుతూ ఉంది. అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా, తన తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. గొప్ప అనుభవం అది. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ కాళ్ళకు పూస్తూ ఉంది. తల వెంట్రుకలతో ఒక స్త్రీ ఎక్కువగా దేనిని ప్రేమించిద్దయ్యా అంటే చెప్పండి, తల వెంట్రుకలే. తల వెంట్రుకలు ఊడిపోతే ఎంత బాధపడతాం కదా, ఎంత బాధపడతాం. వెంట్రుకలు ఊడిపోతానని చాలా బాధపడతాం. దానికోసం రకరకాల అన్వేషణలు చేస్తూ ఉంటాం. దానికి విరుగుడు ఏంటి, దానికి మందు ఏంటి అనేసి. ఎందుకంటే స్త్రీ ఎక్కువగా ప్రేమించేది తన తల వెంట్రుకలనే. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆ తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ ఉంది, కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతూ ఉంది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే సీమోను, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తార పాపములు క్షమించబడెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె క్షమించబడింది, ఆమె పాపములు క్షమించబడ్డాయి. దేవుని కన్నీటి ప్రార్థన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రతిఫలం తీసుకువస్తుంది. ఈరోజు నీ పాపములు క్షమించబడ్డాయా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, అంతగా ఆయనను ప్రేమించింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు ఎవరైనా అంతగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి వారు ఉన్నారా అంటే, ఒకవేళ అట్టివారు ఉంటే వారు ధన్యులే. అట్టివారు ఎవరైనా ఉంటే వారు ధన్యులు. హిజ్కియా ఒక రాజు కన్నీళ్లు కార్చి ప్రార్థించాడు, చిన్న పిల్లలకు ఏడ్చాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తున్నాం. ఇక్కడ ఈ స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, ఆమె పాపములు క్షమించబడ్డాయి. ఆమె చెప్పండి, ఆమె పాపములు క్షమించబడ్డాయి. కొరహు కుమారులు ప్రార్థించారు, అయ్యా నా కన్నీళ్ళే నాకు అన్నపానములు ఆయన, నా కన్నీళ్ళే నాకు అన్నపానములు ఆయన. వాళ్ళు ప్రార్థించారు. 42వ అధ్యాయం నుంచి మీరు వరుసగా చదువుకుంటూ వస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు, వారికి ధన్యతనిచ్చాడు. 84 కీర్తనలో అంటారు, వాళ్ళే అంటారు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులయ్యా, నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా. అటువంటి దినాలు మేము లోకములో ఎక్కడ చూడలేదు, కానీ నీ సన్నిధిలో మేము చూస్తూ ఉన్నాం అని వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళు కన్నీళ్లు కార్చారు. ఈరోజు నీవు ప్రియ దేవుని బిడ్డరా అట్టి అనుభవాన్ని కలిగి ఉంటే
నీ కన్నీటి బొట్టు వృధాగా పోదు. నీ కన్నీటి బొట్టు వృధాగా పోదు. ఇక నీవికే మాత్రము కన్నీళ్ళు విడువవు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాడు. ఎక్కడ చదువుకున్నాం ఈ మాట? మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట ముగించుకుందాం. యెషయా గ్రంథము తీని సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురమును. జనమా, నీవికి ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు నా ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు అని విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మరలా ఒకసారి మీరు మీ ప్రక్కన వారికి మాట చెప్పండి. దేవుడు నీ మాట వినగానే, నీ స్వరం వినగానే నీకు ఉత్తరం ఇచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.